నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విధ్వంసం, గొడవలు వీటన్నిటిని చూసిన తర్వాత ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు, ఎవరి వాదనలకు బలం చేకూర్చేటువంటి ఉదాహరణలు వాళ్ళు చెప్తున్నారు. కానీ ఓవరాల్ గా చూసినప్పుడు సభ్య సమాజం మాత్రం ఈ తరహా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కానీ, విద్యావంతులు కానీ, సంస్కారవంతులు కానీ ఈ చండాలాన్ని అయితే ఈసడించుకుంటున్నారు. దేనికోసం అని చెప్పని ప్రభుత్వాలు ఉండే దేనికోసం లా అండ్ ఆర్డర్ పాటించడం, దాన్ని చాలా కన్స్ట్రక్టివ్ గా ఎగ్జిక్యూట్ చేయడానికే ప్రభుత్వాలనే ఉంటాయి. సాక్షాత్తు పోలీసులు నిర్లిప్తంగా వాళ్ళ ముందే లాఠీలు పట్టుకొని వీరంగం వేస్తూ ఉంటే, లాఠీలు ఎవరండి పట్టుకోవాల్సింది? పోలీసులు లాఠీలు పట్టుకోవాలి. కానీ పోలీసుల ముందే లాఠీలు పట్టుకుంటే కూడా కిమ్మనకుండా ఊరుకున్నటువంటి ప్రవృత్తి. తర్వాత నగరం నడిబొడ్డున ఇంట్లోకి వెళ్లిపోయి దాడులు చేసేసి అరాచకం సృష్టించి గంటల కొద్దీ ప్రజాప్రతినిధులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఈ రకంగా చేస్తే ఇంకెవరు చట్టాలను పరిరక్షించేది ఎవరు? పైగా దీని మీద చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదో అస్సలు ఏది సహించం అటు ఇటు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, అసలు తలుచుకుంటే కంట్రోల్ చేయటం ఎంతసేపు అండి? కానీ కంట్రోల్ చేయదలుచుకోలేదు సరికదా. ఆ మహిళల పట్ల, ఇంట్లో ఉన్నటువంటి పిల్లల మీద, లేదంటే వృద్ధుల మీద వాళ్ళను కూడా స్పేర్ చేయకుండా చేసేటువంటి ఒక అరాచకమైనటువంటి ఆటవిక చర్యని సమర్థించుకోవాలని చూడటం అనేటువంటిది ఎంతవరకు సరే? వీటన్నిటినీ కూడా ఆధారాలతో సహా, వీడియోలతో సహా మొత్తం ప్రపంచం అంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద ఇద్దరు కూడా దాడులకి గురైనటువంటి వాళ్ళు ఇద్దరు కూడా మాజీ మంత్రులు, చాలా సీనియర్లు రాజకీయాల్లో కానీ, వైసీపీ పార్టీలో కానీ. అటు అంబటి రాంబాబు కావచ్చు, ఇటు జోగి రమేష్ కావచ్చు. అదే క్రమంలో కొంత దాడికి యత్నించి విఫలమైనటువంటిది తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి మీద. ఇంకా అనేక మంది ఆ చోట్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక అనంతపురం, హిందూపురం సంగతి అయితే చెప్పాల్సినటువంటి పని లేదు. అటు ఉభయలు కూడా స్ట్రాంగ్ లీడర్సే కాబట్టి కొంత వాళ్ళు తట్టుకొని ఎదుగుతున్నారు. సో ఈ అరాచకాన్ని ఇలా వదిలేసేస్తే దీనికి అంతం ఎక్కడ ఉంటుంది? దీన్ని ఏం చేయాలనేటువంటి దీంట్లో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అరాచకం అనేటువంటిది ప్రారంభమైంది. ఆ రోజున విపరీతంగా వరుసపెట్టి దాడులు మామూలుగా కూడా కాదు. ఆ రకమైనటువంటి దాడుల యొక్క చిత్రాలు వాటన్నిటినీ కూడా తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఢిల్లీలో జంతర్ మంతర్ లో ఒక ఎగ్జిబిషన్, ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి కూడా ఏర్పాటు చేసి అక్కడ కొంతమందిని లీడర్స్ ని కూడా పిలిచి వాళ్ళందరితో కూడా మాట్లాడించి దీన్ని జాతీయ స్థాయిలో ఫోకస్ చేసినటువంటి సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తిరిగి మళ్ళీ అదే రకంగా చేయాలా, లేకపోతే విభిన్నంగా చేయాలా? మొత్తానికి ఏది ఏమైనా సరే ఢిల్లీ స్థాయిలో ఈ వ్యవహారాన్ని అయితే మొత్తం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం, చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు చేస్తున్నటువంటి అరాచకాల మీద మనం ఉద్యమించాలి అనేదైతే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఇదే విషయాన్ని బొత్స సత్యనారాయణ కూడా మీడియాలో తను కూడా జాతీయ స్థాయిలో మేము దీన్ని ఇది చేస్తాం, ఉద్యమిస్తాం అని చెప్పారు. ఏంటి జాతీయ స్థాయిలో చేసేటువంటి ఉద్యమం అనేటువంటి దాని మీద మనకు విచారించినప్పుడు మనకు తెలిసినటువంటి వివరాలు ఏంటంటే, ఇప్పుడు పార్లమెంట్ లో అత్యంత కీలకమైనటువంటి బడ్జెట్ సెషన్స్ అయితే మొదలయ్యాయి. ఈ బడ్జెట్ సెషన్స్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాని మీద ధన్యవాద తీర్మానాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రపతి ముర్ము గారు వారు ప్రసంగిస్తున్నటువంటి సెషన్స్ అవి కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు దీని మీద ఫిబ్రవరి 4వ తారీఖు నాడు ఆయన స్పందన అయినటువంటిది ఉంటుంది. ఫైనల్ గా వీటన్నిటి మీద ప్రశ్నోత్తరాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా చర్చోపచర్చలు జరిగాక మళ్ళీ తిరిగి ఆర్థిక మంత్రి 11వ తారీఖు నాడు మాట్లాడతారు. మొత్తంగా ఈ సెషన్స్, ఫస్ట్ సెషన్స్ ఫిబ్రవరి 13 వరకు కూడా జరుగుతాయి. ఆ తర్వాత ఒక నెల వాయిదా పడిన తర్వాత మళ్ళీ మొదలవుతాయి. ఈ ఫిబ్రవరి 13వ తారీఖు లోపు ఢిల్లీకి మళ్ళీ తిరిగి అక్కడ ఢిల్లీలో వైసీపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు కావచ్చు, లేదు గతంలో లాగా ఇంకా అఖిలేష్ యాదవ్ లాంటి నాయకులు వీళ్ళు కూడా ఉన్నారు, కలిసి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా కలుపుకొని అక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ బడ్జెట్ సెషన్ లోనే ఇదే సరైనటువంటి సమయం కాబట్టి ఇక్కడ దీన్ని వీళ్ళ యొక్క అరాచకాలను అక్కడ హైలైట్ చేయాలి అని చెప్పని వైసీపీ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఆ నాయకత్వం వహిస్తారని చెప్పని ఆయనే స్వయంగా అక్కడ ఢిల్లీకి వెళ్లి దీన్ని
అంటే డెమాన్స్ట్రేషన్ చేస్తారా, గతంలో లాగా ఎగ్జిబిషన్ పెట్టిన తర్వాత అక్కడ ఒక సభ నిర్వహిస్తారా, ఈలోగా పార్లమెంటు సభ్యులు అయినటువంటి వైసీపీ పార్లమెంటు సభ్యులు ప్లకార్డులతో అక్కడ ప్రదర్శనలు చేయాలా, ఇదంతా ఓవరాల్ కార్యక్రమం ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఖచ్చితంగా ఢిల్లీ వెళ్లాల్సిందే, ఢిల్లీ స్థాయిలో దీన్ని మళ్ళీ హైలైట్ చేయాల్సిందే అనేటువంటిది అయితే ఒక నిర్ణయం జరిగినట్టుగానే తెలుస్తా ఉంది. దీన్ని సమగ్రంగా ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి తమ నాయకులతో సమాలోచనలు జరిపి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం ప్రకటించడం అనేటువంటిదే తరువాయి. దాన్నే సూచనప్రాయంగా బొత్స సత్యనారాయణ కూడా చాలా స్ట్రాంగ్ గా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక సీరియస్ వాయిస్ తో బొత్స సత్యనారాయణ కూడా అనేకమైనటువంటి అంశాలని, అరాచకాలని, వీటన్నిటినీ కూడా ఆయన కూడా ప్రస్తావించారు. సరిగ్గా బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెడుతున్నాడు, తర్వాత వీళ్ళు దీన్ని జాతీయ స్థాయిలో అల్లరి చేయాలనుకుంటున్నారు అది ఇదని ఇటువైపు జరుగుతున్నటువంటి సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అసలు శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమని చెప్పని ఆ పార్టీలు ఈ పార్టీలు టీడీపీ వాళ్ళైనా ఎవరైనా కూడా దీన్ని ఎలాంటి పరిస్థితుల మీద అని చెప్పని ఆయన తనదైనటువంటి సహజ రాజనీతితో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. అయితే అధికారులు చెప్పారని చెప్పని తను చెప్తున్నట్టుగా టీడీపీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నామని చెప్తున్నటువంటి ఇది ఏ తరహా చర్యలు తీసుకున్నారు, సుమోటోగా ఏ రకమైనటువంటి కేసులు పెట్టారు, పెట్టవలసినటువంటి కేసులు ఏంటి, ఆ సెక్షన్లు ఏంటి అనేది కూడా మనం మరొక వీడియోలో తెలుసు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.